నరసరావుపేట పల్నాడు విజ్ఞాన కేంద్రంలో పూర్ణచంద్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో డాక్టర్ బొల్లినేని పూర్ణచంద్రరావు స్మారకార్థం పూర్ణచంద్ర ఫౌండేషన్ సౌజన్యంతో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. నరసరావుపేట కోటప్పకొండ రోడ్లో పేదల కోసం నిర్వహించిన ఈ ఉచిత వైద్య శిబిరం నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రముఖ వైద్యులు డాక్టర్ ఓగిరి కోటయ్య ప్రారంభించారు. డాక్టర్ ఓగిరి కోటయ్య, డాక్టర్ బొట్ల రఘుప్రసాద్, డాక్టర్ నాగమణి, డాక్టర్ కె గాయత్రి వీన్స్ హాస్పిటల్ పాల్గొని రోగులకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి మందులు ఉచితంగా పంపిణీ చేశారు. ఇక్కడ పట్టణంలో ఉన్న ప్రముఖ వైద్యుల్ని ఆహ్వానించి వారి చేత వైద్య పరీక్షలు చేయిస్తున్నారు. ఇంకా ఈ పల్నాడు విజ్ఞాన కేంద్రం ఇంకా పూర్తి కాలేదు. ఈ పూర్తయితే వాళ్ళ దీంట్లో అనేక కార్యక్రమాలు, నేత్ర వైద్య శిబిరాలు, ఉచిత వైద్య శిబిరాలు, తర్వాత ఇంకా శిక్షణా శిబిరాలు ఎన్నో ఒక బృహత్ కార్యక్రమం కోసం పెద్ద భవనాన్ని నిర్మిస్తూ ఉన్నారు. ఇది తొందరగా కంప్లీట్ అయ్యి ఇటువంటి కార్యక్రమాలు దీంట్లో బాగా సాగాలని ఆశీర్వదిస్తూ ఈ కార్యక్రమాన్ని మమ్మల్ని డాక్టర్లుగా పిలిచినందుకు వాళ్ళకి సంతోషం తెలియజేస్తూ మీరందరూ ఈ క్యాంప్కి వచ్చిన వాళ్ళందరూ కూడా చక్కగా ఉపయోగించుకొని వైద్య పరీక్షలు చేయించుకొని ఇచ్చిన మందులు తీసుకొని జాగ్రత్తగా వాడుకొని ఎంతో కొంత మీకు ఉపయోగం ఉంటుంది. పల్నాడు విజ్ఞాన కేంద్రాన్ని స్థాపించి దీని ఆధ్వర్యంలో మరి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించాలని మరి ఆల్రెడీ 4-5 సబ్ కమిటీలు ఏర్పడి పనిచేస్తూ ఉంది. అందులో భాగంగా ఈ వైద్య కమిటీ కూడా ఇది ఇక్కడ విజ్ఞాన కేంద్రంలో పెట్టడం ఇదే తొలిసారి అయినప్పటికి కూడా ఇంతకుముందు దాదాపుగా ఒక 3 శిబిరాలు నిర్వహించాం. అవి ఈ వార్డులోనే స్కూల్లో పెట్టాం లోగడ. కనుక ఈ సేవా కార్యక్రమాలని ప్రజానీకానికి మేము ప్రతి నెల కూడా నిర్వహించాలని, ఆ సందర్భంలో మరి కొన్ని పెద్ద పెద్ద కార్పొరేట్ ఆసుపత్రులు కూడా మాకు చెప్తూ ఉన్నారు, మేము ప్రతి నెల మాది పెట్టుకుంటామని చెప్పి. మరి ప్రతి నెల కూడా మేము నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నాము. ఈరోజు ఈ పల్నాడు విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో కీర్తిశేషులు మన బొల్లినేని పూర్ణచంద్రరావు గారు మన రిటైర్ వైద్య అధికారిగా పనిచేశారు. వారి యొక్క సౌజన్యంతో ఈరోజు పూర్ణచంద్ర ఫౌండేషన్స్ యొక్క సహకారంతో ఈరోజు మెగా వైద్య శిబిరాన్ని నరసరావుపేటలో పెట్టడం మనందరం కూడా గర్వకారణం. ఒక్కసారి గట్టిగా చప్పట్లు. ఎన్నో రకాల సేవల్లో ఎప్పుడు కూడా ముందుండేది పూర్ణచంద్రరావు గారు. గతంలో ఆయన యొక్క సేవలు ఈ పల్నాడు గడ్డనే కాదు, అటు మన ఉమ్మడి ప్లస్ పల్నాడు రెండిటి ప్రాంతాల్లో ఆయన తెలియని వారు ఎవరూ లేరు. ఆయన యొక్క సేవల యొక్క కృతజ్ఞతని మనం ఏ విధంగా ఉపయోగించుకోవాలో ఆ విధంగా ఉపయోగించుకుందాం.